వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది అంటూ ప్రగాఢంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలు కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతోంది. వైకుంఠ ద్వార దర్శనం అనగానే భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి ఆలయ అధికారులు కూడా దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. మనం ముఖ్యంగా తిరుమలలో భక్తుల సందడి చూసినట్లయితే ప్రస్తుతం విఐపీలు వివిఐపీల సందడి పెద్ద ఎత్తున ఉంది. తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనాలు మొదలవగానే ముందుగా విఐపీలు వివిఐపీలు ఆ తర్వాత బ్రేక్ దర్శనాలకు అనుమతించారు. టైం స్లాట్ దర్శనాలు ఎవరైతే లక్కీ డిప్ లో టోకెన్లను పొందారో వారికి టైం స్లాట్స్ ని ఇప్పటికే పెట్టడం జరిగింది. ఆయా టైం స్లాట్స్ లో సామాన్య భక్తులకు కూడా దర్శనం కల్పించబోతున్నారు మరి కాసేపట్లో. మొత్తం ఒక వారం రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉన్న నేపథ్యంలో ఎక్కువగా సామాన్య భక్తులకే శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలనే నేపథ్యంలోనే టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. మనం చూస్తున్నాం వైకుంఠ ఏకాదశి సందడి చూడొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల్లో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనాలు మనం చూస్తున్నాం. తిరుమలలో క్రికెటర్ తిలక్ వర్మ శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనం అనంతరం బయటకు వస్తున్న దృశ్యాలని మనం చూడొచ్చు. ఉదయం వైకుంఠ ద్వారాలు తెరిచిన వెంటనే విఐపీలు వివిఐపీలను అలో చేశారు. మనం చూస్తున్నాం క్రికెటర్ తిలక్ వర్మ దర్శనం చేసుకుని వస్తున్న దృశ్యాలని మనం చూడొచ్చు. కాసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. అలాగే తెలంగాణ మంత్రులు కూడా దర్శనం చేసుకున్నారు. రోజా కూడా దర్శనం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. మనం చూడొచ్చు 10 టీవీలో ద్వారకా తిరుమలలో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకవైపు తిరుమలలో భక్తుల సందడిని చూడొచ్చు, మరోవైపు యాదగిరిగుట్ట ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు భద్రాచలంలో రంగురంగుల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా ఆలయం వెలిగిపోతున్న దృశ్యాలని మనం లైవ్ లో చూస్తున్నాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని ఆలయాలకు సంబంధించి కూడా భక్తుల సందడి పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ రోజు వేకువజామునే ఉపవాస దీక్షతో ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకుని ఆ స్వామి వారిని స్మరిస్తూ ఉంటుంటారు. ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మనం చూడొచ్చు వైకుంఠ వైభవాన్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆలయాల్లో వైకుంఠ సందడి మనకు కనబడుతుంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా ఆలయాలు వెలిగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. తిరుమలలో భక్తుల సందడి పెద్ద ఎత్తున నెలకొంది. ఉదయం వైకుంఠ ద్వార దర్శనం ఓపెన్ అయిన వెంటనే విఐపీలు వివిఐపీలకి అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా బ్రేక్ దర్శనానికి సంబంధించిన వాళ్ళ దర్శనాలు అయిపోయిన వెంటనే ఎవరెవరైతే లక్కీ డిప్ లో పొందారో టోకెన్లను వారిని అనుమతించబోతున్నారు. వారికి ఆల్రెడీ టైం స్లాట్స్ ని కూడా కేటాయించడం జరిగింది. మనం చూస్తున్నాం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.